జగన్ బినామీగా వాళ్ళ పిఏ నాగేశ్వరరెడ్డి, ఆయన బినామీగా శివశంకర్ అన్నటువంటి కోణంలో వార్తలు ప్రొజెక్ట్ చేసే క్రమంలో తాజాగా ఇంకో వార్తని ఈనాడు ప్రొజెక్ట్ చేసింది. వైకాపాయంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో కొల్లగొట్టిన సొత్తుతో భారీగా స్థిరాస్తులు కొనుగోలు, పెట్టుబడులు పెట్టిన ముఠ వాటి మూలాలపై సిట్ లోతుగా ఆరా తీస్తుందని తెలిసిన వెంటనే అప్రమత్తమైంది. విచారణ ఎదుర్కోక తప్పదని గ్రహించి ఆధారాలు మాయం చేయడానికి ప్రయత్నించింది. అప్పటి వరకు వాడుతున్న ఫోన్లు ధ్వంసం చేసేసి కొత్తగా కొనుగోలు చేసింది. సిట్ విచారణకు ఆధారైతే అధికారులు ఫోన్లు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణ పంపిస్తారని, డేటా వెలికితీసి అక్రమాలు గుట్టు బయట పెడతారనే ఉద్దేశంతో ఈ కుట్రను అమలు చేసింది. మద్యం లంచాల డబ్బుతో భారీగా ఆస్తులు కూడబెట్టారని అభియోగాలు ఎదుర్కొన్న వైకాపా అధినేత జగన్ పిఏ కేఎన్ఆర్కి బెనామీగా గుర్తించిన వైకాపా రాష్ట్ర అధికార మంత్రి పుత్తా శివశంకర్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం ప్రశ్నించగా ఈ వ్యవహారం వెలుగు చూసింది. మద్యం కుంభకోణేశ్వరు రెండో రోజు 8 గంటల పాటు శివశంకర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. మంగళవారం మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారన్నటువంటిది హైలైట్ చేసింది.